టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి అలాగే టీశాట్ ప్రేక్షకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించినటువంటి తెలంగాణ జియోగ్రఫీలో ఉన్నటువంటి 5th యూనిట్లో అంటే పేపర్ 2లో ఉన్నటువంటి 3rd సెక్షన్లో ఉన్నటువంటి 5th యూనిట్లో ప్రధానమైన అంశము ఎవల్యూషన్ అండ్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అనే అంశాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. హైదరాబాద్ నగరం యొక్క ఆవిర్భావము, అభివృద్ధిలో వివిధ దశలు, నూతనంగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరానికి అభివృద్ధి కావాల్సినట్టు తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నిటిని కూడా మనం మదింపజేయాల్సిన అవసరం ఉన్నది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న, అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. సో ఈ ప్రశ్నను కూడా మనం పరిశీలించినట్లయితే, డిస్కస్ ద ఎవల్యూషన్ అండ్ అర్బన్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ నగరం యొక్క ఆవిర్భావము మరియు దాని యొక్క అభివృద్ధిలో వివిధ దశలను చర్చించండి అని అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఇక హైదరాబాద్ నగరం యొక్క ఆవిర్భావానికి మనం చూసినట్లయితే, ఈ హైదరాబాద్ నగరానికి యొక్క ఆవిర్భావము గోల్కొండ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 1463వ సంవత్సరంలో పునాది పడినట్టుగా మనం గమనించవచ్చు. కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్ అని ఆయన మొట్టమొదటిసారిగా 1463లో ఈ గోల్కొండ ప్రాంతంలో ఉన్నటువంటి, అప్పుడు కాకతీయుల ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క గోల్కొండ ప్రాంతం వద్ద మొట్టమొదటిసారిగా ఒక ఆవాసాన్ని, ఒక బేస్మెంట్ ఏర్పరచడం జరిగింది. ఇక 1591లో కనుక మనం పరిశీలించినట్లయితే, 1591లో కుతుబ్ షాహీ సుల్తాన్ మొహమ్మద్ అలీ కుతుబ్ షా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరానికి అవసరమైనటువంటి పునాదిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో 1563లో మనకి హుస్సేన్ సాగర్ సరస్సుని త్రవ్వించడం జరిగింది. 1563లో హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మాణం జరిగింది. ఈ హుస్సేన్ సాగర్ యొక్క నిర్మాణంలో హుస్సేన్ షా వలీ అనే ఆయన ఒక ప్రధానమైనటువంటి పాత్ర, దీన్ని డిజైన్ చేయడంలో కానివ్వండి, దీని యొక్క ప్లానింగ్లో కానివ్వండి, ఈ సరస్సుని నిర్మించడంలో కానివ్వండి, ఒక ప్రధానమైన పాత్ర పోషించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం ఏదైతే ఉన్నదో, ఆ హైదరాబాద్ నగరము ఒక క్యాపిటల్ సిటీగా మనకి ఈ సుల్తాన్ల కాలం, కుతుబ్ షాహీల కాలంలో ఉన్నటువంటి 5వ రూలర్ అయినటువంటి, 5వ పాలకుడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రాంతం సందర్భంలో, ఆయన పరిపాలనలో 1589లో మూసీ నది ఒడ్డున మనకి ఒక ప్రధానమైన నగరాన్ని నిర్మించడం జరిగింది. అంటే నగర నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోబడడం జరిగింది. గోల్కొండ ప్రాంతంలో ప్రారంభించబడినటువంటి ఈ హైదరాబాద్ నగరం యొక్క పరిధి అనేది క్రమంగా గోల్కొండ నుంచి కొంచెం దూరంగా జరిగి హైదరాబాద్ ప్రస్తుతం ఉన్నటువంటి చార్మినార్ ప్రాంతానికి రావడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే, గోల్కొండ ప్రాంతంలో ఉన్నటువంటి సైనిక స్థావరాల నుంచి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇరువురి మధ్య ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానివ్వండి, లేదా పరిపాలనాపరమైన అవరోధాలు లేకుండా ఉండడం కోసం, అలాగే గోల్కొండ ప్రాంతం క్రమేపీ అభివృద్ధి చెందుతూ వస్తుండడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వనరుల లభ్యత కూడా తగ్గడము. సో ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని గోల్కొండ నుంచి మనకి ఈ పరిపాలన అనేది, లేదా వారి యొక్క నివాస సముదాయ ప్రాంగణం అనేది హైదరాబాద్ నగరానికి మార్చడం జరిగింది. సో ఈ హైదరాబాదాన్ని మొట్టమొదటిగా అనేక పేర్లతో పిలిచినట్లుగా మన చరిత్రకారులు చెప్తున్నారు. దాంట్లో ఒక ప్రధానమైనది భాగమతి నగరము లేదా భాగ్యనగరం అని, అలాగే ఆండ్రూ పీటర్సన్ అనే ఒక ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మీద పరిశోధనలు జరిపినటువంటి ఒక శాస్త్రవేత్త, ఒక స్కాలర్ ఎవరైతే ఉన్నారో ఆండ్రూ పీటర్సన్ అనే ఆయన యొక్క అభిప్రాయం ప్రకారము హైదరాబాద్ నగరం యొక్క మొట్టమొదటి పేరు బాగ్ నగర్, అంటే పూల వనాలు ఉన్నటువంటి ప్రాంతంగా దీన్ని గమనించడం జరిగింది. ప్లేస్ ఆఫ్ గార్డెన్స్ అంటారు దీన్ని. సో ఈ నగరానికి హైదరాబాద్ నగరం అనే పేరు రావడానికి కూడా మరొక కారణం ఏమిటంటే, కులీ కుతుబ్ షా కుమారుడైనటువంటి హైదర్ మీద ఈ నగరాన్ని హైదరాబాద్ నగరంగా నిర్మించారు అనే ఒక ప్రచారం కూడా మనకి జరుగుతూ ఉంది. ఇక హైదరాబాద్ నగరం యొక్క ప్రగతి అనేది కనుక మనం పరిశీలించినట్లయితే, వాస్తవ ప్రగతి అనేది 16 మరియు 17వ శతాబ్దాలలో, అంటే 16వ శతాబ్దం చివరి నుంచి 17వ శతాబ్దం మొదట్లో ఈ హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో ప్రారంభం కాబడినది అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ఈ ప్రాంతంలో ఆ సందర్భంలో
బాగా ప్రాస్పరస్గా అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి డైమండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వ్యాపారం, డైమండ్స్ ట్రేడ్, వజ్రాల వ్యాపారం పెరగడం అనేది ప్రధాన కారణంగా మనం గమనించవచ్చు. అలాగే 17th సెంచరీ 17వ శతాబ్దం చివరిలో ఔరంగజేబు చనిపోయిన తర్వాత షాజహాను మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో తన అధికార ప్రాబల్యాన్ని విస్తరించాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అలాగే 1687లోనే ఔరంగజేబు కూడా ఈ దక్కన్ ప్రాంతంపై వచ్చి దాదాపు ఒక 6 నుంచి 8 నెలల పాటు ఈ ప్రాంతంలో ఉండి హైదరాబాద్ సిటీని కూడా తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. తరువాత ఈ హైదరాబాద్ నగరాన్ని దారుల్ జిహాద్ అనే నామకరణం కూడా చేయడం జరిగింది. సో 1687లో మొఘల్ ఎంపరర్ అయినటువంటి ఔరంగజేబు దీన్ని మన హైదరాబాద్ నగరాన్ని హౌస్ ఆఫ్ వార్ అంటే దారుల్ జిహాద్ అనే ఒక నగరంగా పేరు మార్చడం కూడా జరిగింది. తరువాతి కాలంలో ఆయన ముబారిజ్ ఖాన్ అనే ఒక వ్యక్తిని ఈ దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మొఘలులు ఆధీనంలో తీసుకున్నటువంటి అధికార ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అడ్మినిస్ట్రేట్ చేయడం కోసము మనకి ఒక గవర్నర్ని ఏర్పాటు చేయడం జరిగింది, ముబారిజ్ ఖాన్ అనే వ్యక్తిని. సో ఈ ముబారిజ్ ఖాన్ గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో మనకి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మక్కా మసీదు, అలాగే నగరం చుట్టూ ఒక సిటీ వాల్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక 12 గేట్లను కలిగినటువంటి ఒక మహాద్వారాన్ని కూడా, కుడ్యాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి అంతర్జాతీయంగాను జాతీయంగాను ఒక మంచి దశలో అభివృద్ధి చెందినది అని చెప్పుకోవడానికి సరైన సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అది నిజాముల కాలంలో 1724లో ప్రారంభమైనటువంటి వీళ్ళ పరిపాలన నుంచి 1948 వరకు కూడా హైదరాబాదు ఉన్నత స్థితిలోనే ఆర్థికంగా కానివ్వండి, మిగిలినటువంటి కళల పోషణ విషయంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థ అంటే హైదరాబాద్ రాష్ట్ర యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్ట స్థితిలో ఉన్నది అని చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో ఈ నిజాముల కాలంలో చూసినట్లయితే మొత్తము బ్రిటిష్ భారతావనిలో ఉన్నటువంటి అన్ని ప్రిన్సిలీ స్టేట్స్లో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఏ రాజ్యాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇది అతిపెద్దదైనటువంటి ప్రిన్సిలీ స్టేట్గా వెలుగొందడం జరిగింది. ఈ రాష్ట్రానికి, ఈ రాజ్యానికి అవసరమైనటువంటి సొంత కరెన్సీ, అలాగే కరెన్సీ ముద్రణశాలలు, అలాగే రైల్వేలు మరియు పోస్టల్ వ్యవస్థ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడం, వివిధ దశల్లో అవి అభివృద్ధి చెందడం కూడా మనం గమనించవచ్చు. ఇక నిజామ్స్ యొక్క క్యాపిటల్ అనేది హైదరాబాద్ నగరము గోల్కొండ నుంచి మళ్ళీ హైదరాబాద్ నగరానికి 1769లో మార్పు చేయడం జరిగింది. ఇక నిజామ్స్లో ఉన్నటువంటి 3వ నిజాం అయినటువంటి సికిందర్ జా అనే ఒక ఆయన పరిపాలనలో బ్రిటిష్ వారితో ఉన్నటువంటి ఈ సబ్సిడరీ అలయన్స్ ఏదైతే ఉన్నదో ఆ అలయన్స్ ప్రకారము సికింద్రాబాద్లో ఒక స్టేషన్ని, అంటే బ్రిటిష్ ట్రూప్స్, బ్రిటిష్ రెజిమెంట్స్ ఉండడానికి అవసరమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వసతి సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేయబడి జరిగింది. అంటే సికింద్రాబాద్ నగరం అనేది ఈ సబ్సిడరీ అలయన్స్ ద్వారా మనకి ఇది ఏర్పాటు చేయబడినట్టుగా మనం గమనించవచ్చు. బ్రిటిష్ వాళ్ళ యొక్క ట్రూప్స్ అన్నిటిని కూడా బస్ చేసేందుకు, అలాగే వాళ్ళ ట్రూప్స్కి అవసరమైనటువంటి ఖర్చులు కూడా భరించే విధంగా ఈ 1769లో హైదరాబాద్ సిటీ ఏర్పాటు అనంతరము తద్వారా సైన్య సహకార ఒప్పందంలో సికింద్రాబాద్ నగరాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక 19వ శతాబ్దంలో కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక ఒడిదుడుకులను అధిగమించడానికి, అలాగే హైదరాబాద్ నగరంలో విద్య, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడము, అవస్థాపన సౌకర్యాలని పెంపొందించడము, అలాగే హైదరాబాద్ నగరం యొక్క ఆర్థిక వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్ళడం అనే అంశంలో ప్రధానంగా తోడ్పడినటువంటి వ్యక్తి ఎవరంటే 1వ సాలార్ జంగ్. సో ఈ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి 1వ సాలార్ జంగ్ ఏర్పడినటువంటి 1855 ఏర్పరిచినటువంటి సెంట్రల్ ట్రెజరీ అనేది ఒక వినూత్నమైనటువంటి మార్పునికి హైదరాబాద్ నగర అభివృద్ధికి కూడా దారితీసిందని చెప్పుకోవచ్చు. సో ఈ సెంట్రల్ ట్రెజరీని ఏర్పాటు చేయడం, తద్వారా దేశంలోనే మొట్టమొదటి అలాగే రైలు మార్గాన్ని నిర్మించడం, అలాగే ఈ టెలిగ్రాఫ్ వ్యవస్థను కూడా నిర్మించడం, అలాగే దేశంలోనే అంటే హైదరాబాద్ రాష్ట్రంలోనే, హైదరాబాద్ సంస్థానంలోనే మొట్టమొదటిసారిగా
ఉన్నత విద్యకు అవసరమైనటువంటి ఒక యూనివర్సిటీ లాంటి ఒక ఉన్నత విద్యా సంస్థను దార్ ఉల్ ఉలూమ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం కూడా ఈయన కాలంలో గమనించినటువంటి లేదా సాధించినటువంటి ఒక ప్రగతి. ఇక 6వ అసఫ్జా నిజాంగా ఉన్న సందర్భంలో అసఫ్జా 6 కాలంలో నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అనే ఒక సంస్థను లేదా ఒక ద్రవ్య నిధిని ఏర్పరచడం ద్వారా 1879 సంవత్సరం నాటికి హైదరాబాద్ నగరాన్ని మిగిలిన బ్రిటిష్ పాలిత ప్రాంతాలతో మిగిలిన బ్రిటిష్ భారత ప్రాంతాలతో కలపడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు. సో ఈ రైల్వే వ్యవస్థకు అవసరమైనటువంటి ఒక ప్రధాన కార్యాలయం సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ప్రాంతంలోనే అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి జరగడంతో ఫలితంగా ఈ హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఇండస్ట్రియల్ కారిడార్స్, పారిశ్రామిక వాడలు కూడా కొత్త పరిశ్రమలు రావడము, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడము, సో పరిశ్రమల అభివృద్ధికి కూడా బీజం వేసినట్లుగా అయింది. ఇక ఇందులో భాగంగా హుస్సేన్ సాగర్కి దక్షిణాన మరియు తూర్పు ప్రాంతాలలో ఒక 4 ప్రధానమైనటువంటి పరిశ్రమలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1901 నాటికి ఈ పారిశ్రామిక ప్రగతి ద్వారా, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి ద్వారా, విద్యా ఉపాధి అవకాశాల కల్పనలో ముందడుగు వేయడం ద్వారా కానివ్వండి, వీటన్నిటి ఫలితంగా 1901 నాటికి హైదరాబాదు నగర జనాభా 4,50,000 చేరడం, తద్వారా బ్రిటిష్ భారతావనిలో అంటే బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం ఉన్నటువంటి భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి లేదా అత్యంత జనాభా కలిగినటువంటి నగరాల్లో హైదరాబాద్ నగరం 4వ నగరంగా అభివృద్ధి చెందడం అనేది చోటు చేసుకుంది. సో ఈ విధంగా 14వ శతాబ్దంలో గోల్కొండ వద్ద ఏర్పరిచినటువంటి ఈ ఒక చిన్న బేస్మెంట్ అనేది ఇది 1901వ సంవత్సరం వచ్చేటప్పటికి వివిధ సుల్తాన్లు కానివ్వండి, అలాగే కుతుబ్ షాహీలు కానివ్వండి, అలాగే సాలార్ జంగ్ తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, సో వీటన్నిటి ఫలితంగా హైదరాబాద్ నగరం ఇంతే ఒటిడింతే అన్నట్లుగా 1901 నాటికి 4,50,000 జనాభాతో అలరారుతూ అనేక పారిశ్రామిక వాడలను కూడా కలిగి విద్యుత్తు, రైల్వే, టెలిగ్రాఫు తదితర అవస్థాపన సౌకర్యాలను ఆధునిక భారతదేశంతో ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందింది అనడంలో మనకి సందేహం లేదు. ఇక 1908లో వచ్చినటువంటి మూసీ వరదను కనుక, అతి భయంకరమైనటువంటి మూసీ వరదను కనుక మనం పరిశీలించినట్లయితే అధికారిక లెక్కల ప్రకారమే 15,000 మందికి పైగా ఈ వరదల్లో చనిపోవడం జరిగింది. సో ఈ వరదల్లో జరిపినటువంటి ఈ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు లేదా ఎదురుకాకుండా ఉండడం కోసం హైదరాబాద్ నగరాన్ని అత్యంత కట్టుదిట్టమైన నగరంగాను, భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని విపత్తులను ఎదుర్కోవడంలో సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అనుగుణంగాను నగర నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో అప్పటి నిజాము మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని హైదరాబాద్ నగర నిర్మాణానికి, ఆధునిక శైలిలో నగర నిర్మాణానికి ఆహ్వానించడం జరిగింది. అలాగే చివరి నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఈయన చేసినటువంటి నిర్మాణ రంగంలో చేసినటువంటి ప్రగతి హైదరాబాదు రాష్ట్రానికి కానివ్వండి, హైదరాబాద్ నగరానికి కానివ్వండి ఒక కలికి తురాయి లాంటిదిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన నిర్మించినటువంటి భవనాలు ఇప్పటికి కూడా మన కళ్ళ ముందే మనం చూస్తూనే ఉన్నాం. పబ్లిక్ బిల్డింగ్స్ కానివ్వండి, అలాగే అవస్థాపన సౌకర్యాలకు అవసరమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఉదాహరణకి అవస్థాపన సౌకర్యాల్లో భాగంగా బేగంపేట్ ఎయిర్పోర్టు, హైదరాబాద్ నిజాంకు అప్పట్లోనే దక్కన్ ఎయిర్లైన్స్ అనేటువంటి ఒక నిజాం దక్కన్ ఎయిర్లైన్స్ అని ఒక ప్రత్యేకమైనటువంటి విమానరంగ సంస్థ కూడా ఉండడం మనం గమనించాలి. సో ఈ బేగంపేట ఎయిర్పోర్టు, అలాగే అబిడ్స్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే మనకి అబిడ్స్ కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే ఓల్డ్ సిటీకి వెళ్ళే మార్గంలో ముజాం జాహీ మార్కెట్, అలాగే నిజామియా హాస్పిటలు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అలాగే ఉస్మానియా జనరల్ హాస్పిటలు, హైకోర్టు, ఇవన్నీ కూడా ఈయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనలో నిర్మించబడినటువంటి అనేక చారిత్రాత్మక కట్టడాలుగా మనం గమనించాలి. సో ఇలాంటి అనేక చారిత్రాత్మక కట్టడాలు కట్టడం ద్వారాను,
ప్రజలకు అవసరమైనటువంటి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారాను, పారిశ్రామిక వాడలను, పరిశ్రమలను నిర్మించడం ద్వారాను, ఏర్పాటు చేయడం ద్వారాను హైదరాబాద్ నగరంలో క్రమేపీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వందల వేల సంఖ్యలో మనకి వలసదారులు రావడం కూడా మనం గమనించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడాల నిర్మాణంలో మనం కనుక చూసినట్లయితే ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయినటువంటి విన్సెంట్ ఎస్ట్ అని ఆయన అనేక చారిత్రక నిర్మాణాల కట్టడాల సందర్భంలో ఆయన యొక్క ఆర్కిటెక్చర్ని మనం గమనించవచ్చు. ఇక 20వ శతాబ్దంలో కనుక మనం పరిశీలించినట్లయితే 1920 నుంచి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలతో పాటు అనేక చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఏర్పడడం కావడం జరిగింది. ఈ పరిశ్రమలు కనుక మనం పరిశీలించినట్లయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెయిన్లో, అంటే ఆయన పరిపాలనా కాలంలో 1921లో జిందా తిలిస్మాత్ అనే ఒక ప్రధానమైన పరిశ్రమ, అలాగే 1930లో వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ, అలాగే చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వరంగల్లో కనుక చూసినట్లయితే ఆ ప్రాంతంలో అత్యంత పెద్ద పరిశ్రమ అయినటువంటి అజాం జాహీ మిల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1937లో మనం చూసామండి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ, ఆసియాలోని అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఇది. అలాగే 1942లో ఆల్విన్ కంపెనీ ప్రారంభించడం, అలాగే ప్రాగా టూల్స్ మనం కనుక చూసినట్లయితే ఇది ఈ ప్రాంతంలో ఇక ప్రాగా టూల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాగా 1943లో. 1945లో దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్, అలాగే 1946లో హైదరాబాద్ ఆస్బెస్టాస్ కంపెనీ, 1946లో ఒక ప్రధానమైన సిల్క్ పరిశ్రమని, సర్ఫ్ సిల్క్ అనే ఒక ప్రధానమైన పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ నగరం యొక్క విస్తరణని, దాని యొక్క అభివృద్ధులని, వివిధ దశలని మనకి తెలియజేయడం జరుగుతుంది. అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, తద్వారా పారిశ్రామిక ప్రగతి, దాని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలలో పెరుగుదల, వాటితో పాటుగా రాజ్యానికి అవసరమైనటువంటి సుంకాలు రావడం, ట్యాక్సెస్ అనేవి అధికంగా రావడం, ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగాలుగా మనం గమనించాలి. ఇక స్వాతంత్రానంతరం 16 సెప్టెంబర్ 1948 ప్రారంభమైన పోలీస్ చర్య ఒక 4 రోజుల పాటు సాగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రము భారత యూనియన్లో అంతర్భాగంగా విలీనం కాబడినది. దాని తరువాత 1956లో హైదరాబాద్లోనే రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పరచడం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి మరొక ప్రధానమైనటువంటి తోడ్పాటును అందించింది. రాష్ట్రపతి నిలయం అంటే ఇప్పుడు ఢిల్లీ తర్వాత 2వ అఫీషియల్ రెసిడెన్స్గా, అలాగే రాష్ట్రపతి యొక్క 2వ నివాస సముదాయంగా, బిజినెస్ అఫైర్స్ జరిగేటువంటి లేదా అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ ఉన్నటువంటి ఆఫీస్గా మనం దీన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ఇండిపెండెన్స్ తర్వాత మనం చూసినట్లయితే హైదరాబాద్ నగరం యొక్క భౌగోళిక పరిధిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది హైదరాబాద్ నగరము 17 డిగ్రీల 12 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 17 డిగ్రీల 42 నిమిషాల ఉత్తర అక్షాంశానికి మధ్య, 78 డిగ్రీల 12 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 78 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇక స్వాతంత్రానికి ముందు కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1869లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే ఒక నగరాభివృద్ధి సంస్థ ఏర్పడడం, ఈ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిపాలనా బాధ్యతలను హైదరాబాద్ నగరం యొక్క కొత్వాల్ పోలీస్ కమిషనర్కి అప్పగించడం అనేది మనం గమనించాలి. ఇక 1870లో కనుక మనం చూసినట్లయితే మొత్తం హైదరాబాద్ నగర మున్సిపాలిటీ సుమారు 55 చదరపు కిలోమీటర్ల మీద విస్తరించి 3,50,000 మందికి పైగా జనాభాని కలిగి ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది. ఇక 1950లో కనుక మనం చూసినట్లయితే స్వాతంత్రానంతరం 2 సపరేట్ కార్పొరేషన్స్ ఏర్పడినాయి. అవి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక కార్పొరేషను, అలాగే సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఒక కంటోన్మెంట్ ఏరియా అనేవి ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో వన్ ఫర్ హైదరాబాద్ సిటీ అండ్ అనదర్ ఫర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా. సో 1950లో జరిగింది. 1869లో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడడం, 1950లో హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి
హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ ఒకటి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ఒకటి ఏర్పడడం జరిగింది. 1960 నాటికి వచ్చేసరికి ఈ రెండు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఒకటి, కంటోన్మెంట్ ఏరియా రెండింటినీ కూడా కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేస్తూ నగరం యొక్క పరిధిని కూడా 55 చదరపు కిలోమీటర్ల పరిధి నుంచి 172 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించడం జరిగింది. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1869లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడితే 1950లో హైదరాబాద్ నగర కార్పొరేషన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ఏర్పడితే 1960 నాటికి ఏమైందంటే అది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ MCHగా మారింది. నగర వైశాల్యం కూడా అధికారికంగా 172 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించడం జరిగింది. అలాగే 1975 నాటికి మరలా అనేక సందర్భాల్లో అనేక సమస్యలు ఎదుర్కోవడం గమనించి ఈ నగరంలో వస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, అలాగే నగర అభివృద్ధికి నిరోధకంగా ఉన్నటువంటి అనేక అంశాలను కూడా పరిశీలించి 1975లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మరలా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హుడా. సో హుడా వచ్చి 1975లో ఏర్పడినటువంటి సంస్థ. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ భూ వనరులను ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుంటూ హైదరాబాద్ నగరాన్ని ఉత్తమ నగరంగా తీర్చిదిద్దడం అనే ఒక ప్రధాన అంశంగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇందుకు గాను పరిశ్రమల వాడల్ని ఒకవైపు తరలించడం, అలాగే బిజినెస్ ప్రాంతాలను కొంతవైపు తరలించడం, అంటే వికేంద్రీకరణ, సేవల యొక్క వికేంద్రీకరణ అనేది ఇక్కడ ప్రారంభమైనగా మనం గమనించవచ్చు. ఈ వికేంద్రీకరణలో భాగంగా 4 ప్రధానమైనటువంటి క్లస్టర్స్ని గుర్తించి అధికారికంగా వాటిని ఆమోదించడం జరిగింది. అవి ఒకటి రామచంద్రాపురం పటాన్ చెరువు, రెండవది శంషాబాద్ ఏరియా, మూడవది వచ్చి మేడ్చల్లు, నాలుగవది వచ్చి గట్కేసరు. ఈ ప్రాంతాలలో 4 క్లస్టర్స్ని డివైడ్ చేయడం మనం గమనించవచ్చు. ఇక 175 చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాదు హుడా ఏర్పడిన తర్వాత 1990 నాటికి దీని యొక్క పరిధిని పెంచుతూ 1861 చదరపు కిలోమీటర్లకి విస్తరించడం జరిగింది. అలాగే 2008 నాటికి మరొక విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA అనేది ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది HMDA అనేది ఒక అసెంబ్లీలో ఏర్పడినటువంటి చట్టం ద్వారా తీసుకురాబడినటువంటి ఒక సంస్థ ఇది. ఇక 1861 చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి హుడా యొక్క భౌగోళిక పరిధిని కూడా ఈ HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఏర్పడినటువంటి HMDA పరిధిలోకి వచ్చేసరికి దీని యొక్క వైశాల్యాన్ని కూడా 7,257 చదరపు కిలోమీటర్లకి పెంచడం జరిగింది. సో ఈ 7,257 చదరపు కిలోమీటర్లు కలిగినటువంటి హుడా ప్రాంతంలో అనేక మున్సిపాలిటీసు కూడా మనం ఇందులో అంతర్భాగంగా గమనించాలి. సో ఈ మొత్తం పరిధిలో కనుక మనం పరిశీలించినట్లయితే 7 జిల్లాలు, పాత జిల్లాల ప్రకారం 7 జిల్లాలు, 70 మండలాలు, అలాగే 1032 గ్రామ పంచాయతీలు, వీటితో పాటుగా 12 మున్సిపాలిటీసు మరియు నగర పంచాయతీలు, ఇవన్నీ కూడా హుడా యొక్క అంతర్భాగంగా మనం గమనించాలి. ఇక 2013లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ అనే ఒక ప్లాన్ని తీసుకురావడం జరిగింది, ఒక ప్రణాళికను తీసుకురావడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఉన్నటువంటి నగరాల లేదా మున్సిపాలిటీల యొక్క సంతులిత అభివృద్ధిలో కొన్ని ప్రాంతాలు ఎక్కువ తక్కువలు చేసుకోకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి అనే ఒక ప్రధానమైన అంశం దీంట్లో మనం గమనించవచ్చు. అలాగే ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీతో పాటుగా ఇందులో అంతర్భాగంగా ఈ వాణిజ్య విభాగానికి సంబంధించినటువంటి, అలాగే పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి, తయారీ రంగానికి సంబంధించినటువంటి, అలాగే అవస్థాపన సౌకర్యాలకు సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ను కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా టూరిజం డెవలప్మెంట్ కూడా ఇంట్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రెండు వైపులా 1 కిలోమీటర్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇందులో భాగంగా ఇందుకు కేటాయించడం జరిగింది. సో కమర్షియల్ యూటిలైజేషన్ కోసము, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని అంటే తయారీ రంగానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 2 ప్రధానమైన సెంటర్స్ని కూడా గుర్తించడం జరిగింది. ఒకటి వచ్చి హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, దీంట్లో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీగా మనం గమనించాలి. సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ. రెండవది వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, హాడా అండ్ సిడిఏ. సో ఈ సిడిఏ హాడా అనేది మనకి 2013లో వచ్చినటువంటి ఒక ప్లాన్ ఏదైతే మనం తీసుకున్నామో, ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2013. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2013లో భాగంగా ఏర్పడిన విభాగాలు ఏమిటంటే సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ హాడా, ఈ 2 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ కనుక చూసినట్లయితే ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అభివృద్ధి చెందడానికి అవసరానికి ఉద్దేశించిందిగా మనం గమనించాలి. ఇక్కడ ఇందులో ప్రధానంగా సంబంధించినటువంటి ఐటీ సంస్థలు, అలాగే కొన్ని ఐటీ సంబంధిత సంస్థలు, వీటితో పాటుగా కొన్ని పరిశోధనా కేంద్రాలు, దానికి సంబంధించినటువంటి అనేక అనుబంధ రంగాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో అంటే హైటెక్ సిటీకి సమీప ప్రాంతాల్లో, దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏర్పరచడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి విధిగా మనం గుర్తించాలి. సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ. అలాగే ఈ యొక్క పరిధిని కనుక మనం చూసినట్లయితే నగరానికి పశ్చిమాన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 52 చదరపు కిలోమీటర్ల పరిధిని ఇందుకోసం కేటాయించడం కూడా జరిగింది. వీటితో పాటుగా మనకి సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీలో మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గోల్ఫ్ కోర్సు, వీటితో పాటుగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా ఇందులో అంతర్భాగంగా ఈరోజు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి సంస్థలు కావడం మనం గమనించవచ్చు. ఇక రెండవ విభాగాన్ని కనుక చూసినట్లయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ 1996లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి శంషాబాద్ ప్రాంతంలో మనం గుర్తించినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో, ఇది హైదరాబాద్ నగరానికి సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి ప్రాంతం, నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీగా మనం గుర్తించడం జరిగింది. సో ఇందుకు గాను ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క అభివృద్ధికి గాను ప్రభుత్వం 458 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి ప్రాంతాన్ని కూడా మనకి కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా 1453లో ప్రారంభమైనటువంటి ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి అనేది నేడు కనుక చూసినట్లయితే హైదరాబాద్ నగరము మరొక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇది అంతర్జాతీయంగా అనేక గుర్తింపులు తెచ్చుకొని దేశీయంగాను అంతర్జాతీయంగాను అనేక రంగాల్లో దూసుకెళ్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేకుండా మనం చెప్పవచ్చు. సో అభ్యర్థులందరూ కూడా హైదరాబాద్ నగరం యొక్క ఆవిర్భావము, అభివృద్ధి అన్నప్పుడు ఈ అన్ని అంశాలని ఒక వరుస క్రమంలో పేర్చుకుంటూ ఒక 20 నుంచి 22, 23 పాయింట్స్ వరకు మీరు నోట్స్ కనుక తయారు చేసుకున్నట్లయితే ఇది ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి, ఇది కూడా ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్న అంశం కాబట్టి మీరందరూ కూడా దీనికి తగినటువంటి ఒక నోట్స్ని తయారు చేసుకుని ఒక క్రమంలో దీని అంతా కూడా మీరు అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.